ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో 24వ సూత్రము కొంత దూరము చూసుకుంటూ వెళ్ళాము. 22వ సూత్రంలో ఆకాశము గురించి ఆలోచన చేశాము. 23వ సూత్రంలో వాయువు గురించి ఆలోచన చేశాము. ఇప్పుడు 24వ సూత్రంలో అగ్ని గురించి చేస్తున్నాము, జ్యోతి గురించి చేస్తున్నాము. ఒక్కొక్కటిగా మనం వేదం చెప్తున్న విషయాలు పట్టుకుని అవన్నీ బ్రహ్మపరంగా అర్థం చెప్తున్నదా, అది ఇంకేమైనా చెప్తున్నదా అని జాగ్రత్తగా విచారిస్తూ అది చెప్తున్నదంతా పరబ్రహ్మ పరంగానే చెప్తూ ఉన్నది, ఆత్మపరంగానే చెప్తూ ఉన్నది అని మనము నిర్ధారించుకుంటూ వస్తూ ఉన్నాము. ఇందులో కూడా ఇంకంతే విషయము. మనకు చాందోగ్యోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని కూడా మనము పోయిన వారము చూసుకున్నాము. త్రయోదశ ఖండంలో 7వ మంత్రము. ఇందులో అథ యత్ అతః పరో దివో జ్యోతిః దీప్యతే విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావ తత్యదిదమస్మిన్ అంతఃపురుష జ్యోతిః. ఇప్పుడు ఆ దివిలో ఉన్న జ్యోతి ఏదున్నదో అదే అంతఃపురుషుల్లో ఉన్న జ్యోతి. అది అన్నింటికీ పైన ఉంటుంది, అన్నింటికీ అవతలుంటుంది. అది విషయం. ఇక్కడ చెప్తున్నది జ్యోతి అన్నది ఏ జ్యోతి? దివంలో ఉన్న జ్యోతి, ఆకాశంలోని జ్యోతి అని చెప్తున్నారు కాబట్టి దివిలోని జ్యోతి అంటే ఆదిత్యుడు, సూర్యుడు. ఇక్కడ అంతఃపురుషుల్లో ఉన్నది అదే జ్యోతి అంటే మనిషి లోపల ఉన్న అగ్ని జఠరాగ్ని. కాబట్టి ఈ జఠరాగ్ని గురించి చెప్తున్నదా, ఆకాశంలో ఉన్న ఆదిత్యుడి గురించి చెప్తున్నదా, లేకపోతే ఇది పరబ్రహ్మం గురించి చెప్తున్నదా అని మన క్వశ్చన్. పరబ్రహ్మం గురించి చెప్తున్నదని చెప్పడానికి ఆధారాలు ఇక్కడ ఏమీ లేవు. ఒకటేంటంటే ఆకాశంలోని జ్యోతి, దివిలోని జ్యోతి అంటే దివిలో ఆకాశంలో భగభగ రగులుతున్న జ్యోతి ఆదిత్యుడు మనకు తెలుసు. అది ఒకటి ప్రకాశిస్తున్నది, అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, దీప్యతే అని ఇక్కడ చెప్పారు. అదొక కారణం. కాబట్టి ఎదురుగా కనిపిస్తుంది, ప్రసిద్ధంగా తెలుస్తున్నది కాబట్టి ఆకాశంలోని ఆదిత్యుడు అయ్యుండొచ్చు. రెండో కారణము, ఇది ఆ పైన ఉన్నది అని హద్దు చెప్తూ ఉండడం వల్ల పరబ్రహ్మానికి హద్దులు లేవు కాబట్టి మళ్ళీ మనము ఆకాశంలోని ఆదిత్యుడే, సూర్యుడే అనుకుందాము. ఎందుకు అంటే దీప్యతే అంటే ప్రకాశిస్తున్నది అంటే దానికి ఒక ఆకారం ఉండాలి. మరి అది ఆకారంతో ప్రకాశించాలి. ఇక్కడేమో పరబ్రహ్మకు ప్రకాశించడానికి ఆకారం లేదు. పైన ఆకాశంలో సూర్యుడికి ఒక ఆకారం ఉన్నది, అది ప్రకాశిస్తున్నది. రెండోది హద్దు చెప్పడం వల్ల పరబ్రహ్మకు హద్దులు లేవు, ఆకాశంలో సూర్యుడికైతే చెప్పుకోవచ్చు, పర్వాలేదు. మూడో కారణము, ఇది బ్రహ్మ అని చెప్పడానికి ఇక్కడెక్కడ గుర్తులు లేవు. కనీసం ఇంతకు ముందు 22లో 23లో ఆకాశం వాయువు గురించి చెప్పినప్పుడు అదే వాక్యంలో, వేదవాక్యంలోనే బ్రహ్మ గుర్తులున్నాయి. పరబ్రహ్మము అని సూచించేందుకు విషయాలు అందులోనే ఉన్నాయి, అదే వాక్యంలో. ఇందులో ఏమీ లేవు. ఇది మూడో కారణము. నాలుగోది ఏంటంటే, ఇంకా తర్వాత మనం చూసుకుంటూ వెళ్తే దీన్ని నువ్వు ఇట్లా ఒకవేళ ఉపాసన చేసావంటే అటువంటి వాడు రూపవంతుడవుతాడు, శృతవంతుడవుతాడు అని ఏంటో ఫలశ్రుతులు చెప్పడం వల్ల, అల్ప ఫలాలు చెప్పడం వల్ల ఆ ఫలశ్రుతిలో కూడా పరబ్రహ్మాన్ని మనం ఉపాసన చేస్తే అంతటి గొప్ప ఫలం రావాలి, ఏదో ఒక మంచి రూపం వస్తుంది, ఇట్లాంటివి అల్పమైన ఫలితాలు చెప్తే పరబ్రహ్మం గురించి చెప్పట్లేదు అని మనము చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఎవడైనా ఈ విధంగా ఉపాసన చేస్తే కావాలంటే చూసుకో నువ్వు అని 8వ మంత్రంలో ఏం చెప్తుంది, శరీరంలో కూడా అదే ఉంటుంది. కావాలంటే నువ్వు స్పృశించి చూడు, కావాలంటే విని చూడు. స్పర్శకు వేడిగా ఉష్ణత్వం తెలుస్తుంది,
నువ్వు వింటే శబ్దం తెలుస్తుంటుంది. కాబట్టి నువ్వు దాన్ని దృష్టంచ, శృతంచ అని ఉపాసన చేశావనుకో, నాకు కనబడుతున్నది, వినపడుతున్నది అని నువ్వు ఒకవేళ ఉపాసిస్తే, ఎవడైతే అట్లా చేస్తాడో వాడు, యహ ఏవం వేద ఈ విధంగా దాన్ని తెలుసుకున్నవాడు, చక్షుష్యః శ్రోతః భవతి వాడు చక్కటి రూపం కలిగిన వాడు, చక్కగా శృతి కలిగిన వాడవుతాడు అని మన వేదం ఇక్కడ అల్పమైన ఫలితం చెప్పింది. ఇన్ని కారణాలకి, ముఖ్యంగా ఈ 4 కారణాలకి ఇక్కడ చెప్పబడుతున్న ఈ జ్యోతిష్ శబ్దంతో ఉన్నది ఆదిత్యుడు అయ్యుండొచ్చు, లేదా జఠరాగ్ని గావచ్చు, లేకపోతే జనరల్‌గా అగ్ని గావచ్చు గానీ, యాక్చువల్‌గా పరబ్రహ్మం అని చెప్పడానికి ఏ ఆధారాలు ఇక్కడ లేవు అని మనము ముందు మొదలుబెట్టుకున్నాము. ఇక్కడి నుంచి అదే విధంగా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇదేనా? కాదా? ఇదేనా? అదా? అని మన సంశయము. చూస్తే అదిగో జ్యోతి అన్న శబ్దంతో చాలా ఫేమస్‌గా, పాపులర్‌గా తెలిసేదేది, కంటికి చూపునిచ్చేదేదున్నదో, ఎందుకు అంటే రాత్రిపూట అయిందంటే మరి చీకట్లో, శార్వరిలో కంటికి ఏమీ కనిపించదు. కన్ను ఉన్నది, కంటికి చూసే శక్తి ఉన్నది. అయినా గూడా రాత్రిపూట ఏమీ కనిపించదు గదా! పగలైతేనే కంటికి ఆ చూసే శక్తి కలుగుతుంది. దేనివల్ల? ఆదిత్యుడి వల్ల. కాబట్టి ఇక్కడ జ్యోతి అన్న శబ్దంతో చెప్పబడుతున్నది ఆదిత్యుడు అని చెప్పుకోవడము ఉచితము. ఎందుకు అంటే దీప్యతే, దీపిస్తున్నది అని, అన్నింటిని ప్రకాశింపజేస్తున్నది, ప్రకాశిస్తుంది ఇవన్నీ చెప్పడం వల్ల. ఒకవేళ అట్లా మన పరబ్రహ్మం గురించి చెప్పాలంటే దానికి రూపం లేదు మరి. నెక్స్ట్ ద్యుమర్యాద చెప్పారు. ఆకాశమన్న హద్దు చెప్పారు. ఆకాశమన్న హద్దు చెప్తే పరబ్రహ్మకేమో హద్దులు లేవు. కాబట్టి ఇక్కడ గూడా దాన్ని ఆదిత్యుడు అనుకుందాము. ఆ తర్వాత అంటే ఆదిత్యుడికి గూడా సీరియస్‌గా ఇంకోసారి ఆలోచిద్దాము. ఊరికే అనుకుంటూ పోవడం గాదు. పరబ్రహ్మకైతే హద్దులు చెప్పడం కుదరదు. ఇక్కడ ఆకాశమన్న హద్దు చెప్పారు గాబట్టి, మన ఆదిత్యుడి గురించి చెప్తున్నట్టుగా మనము జ్యోతి శబ్దానికి అర్థం చూసుకుందాము అంటే, ఆదిత్యుడు కూడా సర్వగతం గదా! సర్వత్ర గమ్యమానత్వాత్ ద్యుమర్యాద అసమంజసంగా ఉంటుంది గదా! కార్యజ్యోతి అయిన సూర్యుడికి కూడా అని ఒక అనుమానం మనకే వచ్చింది. మళ్ళీ దాని గురించి ఆలోచించుకుని అంటే, పోనీ అయితే సర్వగతమైన సూర్యుడు ఆయనకి మర్యాద జెప్పడం కష్టం గాబట్టి ఏం చేద్దామంటే త్రివృతి ఇవన్నీ పక్కన బెట్టి, ఆదిత్యుడిని, జఠరాగ్నిని అన్నింటిని పక్కన బెట్టి, వీటన్నింటికన్నా పైన ఉన్న త్రివృత్కృతమైన ఏదైనా తేజస్సున్నది అత్రివృత్కృతమైన, త్రివృత్కృతం అంటే అగ్ని, నీరు, భూమితో తయారైన ద్రవ్య దృశ్య జగత్ మొత్తం. వీటిని పక్కన బెట్టి, ఒకవేళ వీటి పైన ఉన్నదేదైనా త్రివృత్కృతం కానిది, అత్రివృత్కృతమైనదేదైనా అయ్యుండొచ్చు కదా! ఎందుకంటే ద్యుమర్యాద పరబ్రహ్మానికి లేదు. ఇక్కడ ద్యుమర్యాద ఆకాశమన్న హద్దు చెప్తూ ఉండడం వల్ల అది ఆదిత్యుడేమో అనుకుంటే, ఆదిత్యుడికి కూడా హద్దు లేదు. పైన, కింద అంతటా ప్రకాశిస్తుంటుంది. కాబట్టి ఇది గూడా పనిచేయదు గాబట్టి, కడుపులో ఉన్న జఠరాగ్ని ఇంకా మరీ పరిచ్ఛిన్నం గాబట్టి, ఇప్పుడేం చేద్దామంటే వీటికన్నా పైన పరబ్రహ్మమైతే గాదు, పరబ్రహ్మానికి కింద, వీటన్నిటికి పైన, ఈ రెండిటికి మధ్యలో అత్రివృత్కృతమైనదేదైనా ఉందో ఏమో, ఫస్ట్ అదొచ్చిందేమో. పరబ్రహ్మం నుంచి అత్రివృత్కృతమైన జ్యోతి ఏదైనా వచ్చి, ఇంకా అక్కడి నుంచి త్రివృత్కృతమైన మొత్తం బ్రహ్మాండం వచ్చిందేమో అనుకుందామని కూడా ఆలోచించి చూసాం మన జాగ్రత్త కోసం. అయితే దానికేం ప్రయోజనం లేదు. అట్లాంటిదేదైనా ఉంటే ఉపయోగమేమి? పైగా ఉపాసన కోసం అది ఉంది అనుకుందామంటే, దాన్నించే అదే పరబ్రహ్మం నుంచి త్రివృత్కృతమై మొత్తం ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా అన్నీ వచ్చాయి అని మనం చూసుకున్నాము. అది ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని, ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని, ప్రతిదాన్ని త్రివృత్కృతంగానే తయారు చేసింది అని మనకు చాందోగ్యమే చెప్పింది. కాబట్టి అత్రివృత్కృతమైంది పరబ్రహ్మం తప్ప ఇంకేమీ లేదు.
పరబ్రహ్మం నుంచొచ్చిన ప్రతిదీ త్రివృత్కృతమై ఉంది. కాబట్టి ఇది ఈ వాదన చెల్లదు. మనకేమో ఆదిత్యుడు కూడా కుదిరేటట్టు లేడు. మర్యాద ఉన్నది. మరేం చేద్దాము అని ఆలోచించుకుంటూ ఉన్నాం మనము. ఈలోగా ఇంకొక రకంగా చూద్దాము. అగ్ని మొదలైన వాటన్నిటికి ఆకాశంలో సూర్యుడికైనా సరే, కడుపులో ఉన్న అగ్నికైనా సరే, కుక్షిగతమైన అగ్నికైనా సరే ప్రదేశం ఒకటి ఉండవలసి ఉంటుంది. మరెందుకు ప్రదేశం చెప్తున్నారు? పోనీ ఇప్పుడు మనము ఈ ఉన్నది కాస్త జ్యోతి శబ్దంతోటి చెప్పింది ఆదిత్యుడో, అగ్నియో అనుకుంటే కూడా ఒక ప్రదేశం చెప్పవలసి వస్తుంది గదా! దీని గురించి ఆలోచించుకుందాము. అసలు యాక్చువల్‌గా పరబ్రహ్మకు ప్రదేశం అవసరం లేదు. అందుకని అటువంటప్పుడు ఎందుకు మనము దాన్ని ఒక ప్రదేశానికి పరిమితమై ఉన్న సూర్యుడినో, ఒక ప్రదేశానికి పరిమితమై ఉన్న కుక్షి పురుషుడినో ఎందుకు మనం తీసుకోవలసి వస్తుంది అంటే, వీటికైతే అది పనిచేస్తుంది గానీ, పరబ్రహ్మకు సరిపోదు. పరబ్రహ్మకు ప్రదేశం లేదు. పైగా ఇంకొక విషయమేంటంటే, కుక్షి పురుషుడి పైన ఆదిత్యుడిని అధ్యాస చేసి చూపిస్తున్నారు. ఆదిత్యుడు, కుక్షి పురుషుడు 2 ఒకదానిపైన ఒకటి అధ్యాస అవుతున్నవి. వాటికి సారూప్యం ఉంటేనే అధ్యాస చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గూడా చూపిస్తున్నారు. ఏదో ఒక భూహు, భువః, సువః అని ఒక మంత్రమున్నది. అందులో భూహు అన్నది తల. ఎందుకు అంటే, భూహు అన్న అక్షరం ఒక్కటే, తల ఒక్కటి. అట్లానే భువః అన్నవి 2 అక్షరాలు, 2 భుజాలు. సువః అన్నవి 2 అక్షరాలు, 2 పాదాలు అని ఒక పురుషుణ్ణి కొన్ని మంత్రాల్లో బృహదారణ్యకం చూపిస్తూ వచ్చింది. అట్లా ఇక్కడ గూడా ఏదైనా సారూప్యం ఉంటేనే చూపించాలి అని కూడా మనము చూసుకుంటూ వచ్చాము. అల్పశ్రవణం, అల్ప ఫల శ్రవణం గురించి కూడా ఆలోచించుకున్నాము. వేడిగా ఉండడము, ఘోష వినిపించడం గురించి కూడా చూసుకున్నాము. ఇంక ఈ కారణాలన్నింటికి మనం ఇంతకుముందు చెప్పుకున్న కారణాల వల్ల ఇంతకన్నా ముందు పైన పూర్వ వాక్యాల్లో గాయత్రి మంత్రం గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఛందస్సు గురించి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మను నిర్దేశించే వాక్యాలు మనకు కనిపించట్లేదు. ఇన్ని కారణాల వల్ల అక్కడ చెప్తూ ఉన్నది ప్రాకృతమైన కార్యజ్యోతి అయిండొచ్చు అని ప్రాప్తించగా ఇట్లా ఉండిందేమో అని మనకు అనిపించడం మొదలుపెట్టగానే ఇంకిక్కడ చెప్పుకోవలసొచ్చింది మనకు. కాదు, జ్యోతి అని చెప్తున్నది ఇక్కడ బ్రహ్మమే. ఆ విధంగానే అది గ్రాహ్యం, మనము పట్టుకోవలసి ఉంటుంది. కుతః ఎందుకు? ఇన్ని చూసుకున్నాం గదా! ఇన్ని కారణాలకి కనీసము 4 ముఖ్యమైన కారణాలు, తర్వాత ఇంకొకటో రెండో కారణాలు, 5, 6 కారణాలకి మనం చాలా స్పెసిఫిక్‌గా పరబ్రహ్మమైతే కాదు అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎందుకిప్పుడు పరబ్రహ్మం అని చూసుకోగలము? ఎట్లా ఆ విధంగా చెప్పగలము? అంటే చరణాభిధానాత్, చరణాలున్నాయని చెప్తున్నారు కాబట్టి. చరణాలంటే పాదాలు. పాదాభిధానాత్ ఇతి అర్థః. పాదాలున్నాయని చెప్పారు. కాబట్టి ఇక్కడి నుంచి మన సూత్రకారులు ఏమి చెప్తున్నారో దాన్ని పెట్టుకుని ఆలోచించుకుందాము. పూర్వస్మిన్ హి వాక్యే చతుష్పాద్ బ్రహ్మ నిర్దిష్టం. ఇంతకు ముందు చెప్పిన వాక్యంలో చతుష్పాత్ బ్రహ్మ, 4 పాదాలతో ఉన్న బ్రహ్మ అని నిర్దేశించారు. ఇక్కడ మనము 7వ మంత్రం, 8వ మంత్రం చూసుకున్నాం గదా! అంతకన్నా ముందు మంత్రాల్లో చతుష్పాత్‌గా ఉన్న పరబ్రహ్మం గురించి చెప్తూ వచ్చారిక్కడ. కాబట్టి అక్కడ తావానస్య మహిమ తతః జాయాంశ్చ పూరుషః అని 12వ ఖండంలో పాదః అస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని.
12వ ఖండంలో తావాన్ అస్య మహిమ, ఆయన మహిమ అంతటిది. అదింక అన్నింటికన్నా చాలా పెద్దది. ఆ పురుషుడు అస్య పాదః, అతలు ఎంతటి మహిమ అంటే, ఎంత వ్యాప్తి అంటే, అస్య పాదః సర్వభూతాన్ని, ఆయనలో ఒక్క పాదం అంటే ఒక్క భాగము మొత్తం భూతాలన్నీ తయారయ్యాయి. ఇంకా త్రిపాత్ 3 భాగాల అవతల ఊరికనే ఉన్నది అమృతం దివి అయి ఉన్నది అని. ఇక్కడ చెప్తున్న ఈ త్రిపాద్ అమృతం దివి అస్య ఏదున్నదో, ఆ దివిలోని జ్యోతి గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్న జ్యోతి, ఈ దివి అంటే మనకు బయట కనిపించే ఆకాశంలోని సూర్యుడు గాదు. మనకి ఇక్కడ కింద 13వ ఖండంలో చెప్పబడుతున్న దివి, పరహ దివహ అని చెప్తున్న దివి ఏది అంటే, ఆ 3 పాదాలుగా ఉన్న పరబ్రహ్మం ఏదున్నదో దాని గురించి చెప్తూ ఉన్నారు. ఈ దివిని మనము పుచ్చుకోవలసి ఉంటుంది అని ఇంకక్కడి నుంచి మనం చెప్పుకోవడం మొదలుపెట్టాము. ఇతి అనేన మంత్రేణ, ఈ మంత్రంలో అట్లా చెప్పారు. దివి అంటే అర్థం అది. 3 పాదాలుగా ఇంకా అవతల వ్యాపించి మొత్తం అంతా ఉన్నది అని. తత్ర యత్ చతుష్పాదః బ్రహ్మణః త్రిపాదమమృతం జిసంబంధి రూపం నిర్దిష్టం తదేవ ఇహ జిసంబంధాత్ నిర్దిష్టమితి ప్రత్యభిజ్ఞాయతే. అక్కడ చతుష్పాద బ్రహ్మ అని ఏది చెప్తున్నారో, త్రిపాదం అమృతం అని, అక్కడ చెప్పిన దివి జిసంబంధము ఏదున్నదో అక్కడ నిర్దేశించిన దివిని తత్యేవ, దాన్నే ఇహ ఇక్కడ దివిగా జిసంబంధంగా మనము నిర్ధారించుకోవాల్సి ఉన్నది. మళ్ళీ ఇక్కడ అర్థం మార్చుకోవద్దు. 12వ ఖండంలో దివి అన్నప్పుడు ఏమి డిఫైన్ చేశారో అదే దివిని తర్వాత వెంటనే ఇమ్మీడియేట్‌లీ తర్వాతున్న 13వ ఖండంలో చెప్పబడుతున్న దివిగా దాన్ని తీసుకోవాలి గానీ, మళ్ళీ మధ్యలో మనము దివికి డెఫినిషన్‌ని మార్చి, ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ఆకాశం అని చూసుకోవడానికి వీల్లేదు. అట్లానే తత్పరిత్యజ్య ప్రాకృతం జ్యోతిః కల్పయతః ప్రకృతః న అప్రకృత ప్రక్రియే ప్రసజ్యేయాతాం. ప్రాకృత జ్యోతిని తీసుకుంటే, త్రివృత్తులుగా తయారైన జ్యోతిని తీసుకుంటే, ఆకాశంలోని సూర్యుడు అని తీసుకుంటే, ప్రకృతః అని అప్రకృత ప్రక్రియ అప్రసంగం అవుతుంది. న కేవలం పూర్వవాక్యాత్ జ్యోతిః వాక్య ఏవ బ్రహ్మానుపపత్తిః పరస్యామపి శాండిల్య విద్యాయాం అనువర్తిష్యతే బ్రహ్మ. కేవలం పూర్వవాక్యంలో ఇక్కడ 12వ ఖండంలో చెప్పిన విధంగానే గాదు. తర్వాత మళ్ళీ శాండిల్యోపాసన చెప్తారిక్కడ. శాండిల్య విద్య చెప్పినప్పుడు, ఈ శాండిల్య విద్యలో చెప్పేది కూడా పరబ్రహ్మ విద్యే. 14వ ఖండంలో చెప్పిన శాండిల్య విద్య పరబ్రహ్మం గురించే. 12వ ఖండంలో చెప్పిన దివి అమృతం కూడా పరబ్రహ్మ గురించే. పైన కింద 2 చోట్ల పరబ్రహ్మం గురించి చెప్తూ, మధ్యలో 13వ అధ్యాయంలో మాత్రము వేరే విషయం ఎందుకు ప్రస్తావిస్తుంది మనకు ఉపనిషత్తు? దాన్ని వదిలిపెట్టి ఇంకేదో పట్టుకోవడమో అప్రసంగం. తస్మాత్ ఇహ జ్యోతిః ఇతి బ్రహ్మ ప్రతిపత్తవ్యం. అందుకని ఇక్కడ జ్యోతి అని చెప్పబడుతున్నది పరబ్రహ్మగానే మనము తీసుకోవలసి ఉంటుంది. యత్తు ఉక్తం జ్యోతిః దీప్యతే ఇతి చ ఏతౌ శబ్దౌ కార్యే జ్యోతిషి ప్రసిద్ధౌ ఇతి. అయితే జ్యోతి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? జ్యోతిగా ప్రకాశిస్తుంది అంటే ఆకాశంలోని సూర్యుడే మనకు వెంటనే ప్రసిద్ధంగా గుర్తుకొచ్చేది. దీప్యతే అంటే ప్రకాశిస్తుంది అని ఉంటుంది మరి. ఈ శబ్దాల వల్ల కార్యజ్యోతి మనకు తెలుస్తున్నది కదా! అంటే సరే, ప్రసిద్ధంగా కార్యజ్యోతి గురించి చెప్పబడుతున్న వాటిని పరబ్రహ్మానికి ఎట్లా అన్వయం చేసుకుంటాము అని ప్రశ్నిస్తే, అయం దోషః న, ఇందులో దోషమేమీ లేదు. ప్రకరణాత్ బ్రహ్మావగమే సతి అనయోః శబ్దయోః అవిశేషకత్వాత్. ఈ ప్రకరణమే బ్రహ్మ గురించి చెప్తూ ఉన్నది. మొత్తం ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో ఈ ప్రకరణం, ఈ సెక్షన్ మొత్తము పరబ్రహ్మ గురించే మాట్లాడుతూ ఉన్నది.
కాబట్టి బ్రహ్మ గురించి చెప్తూ ఉన్న ప్రకరణంలో ఏ శబ్దాలు విశేషణాలుగా వాడినా కూడా అవన్నీ పరబ్రహ్మం గురించే చెప్పబడుతున్నాయనే మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. పరబ్రహ్మం చెప్పే ప్రకరణంలో జ్యోతి అన్నా, దీప్యతే అన్నా, ఏ శబ్దాలన్నా సరే పరబ్రహ్మం గురించే చెప్తూ ఉన్నదనే మనం అర్థం చేసుకోవాలి. దీప్యమాన కార్యజ్యోతి ఉపలక్షితే బ్రహ్మణి అపి ప్రయోగ సంభవాత్. మామూలుగా కార్యజ్యోతి గురించి చెప్పబడేవన్నింటినీ కూడా మళ్ళీ మనం పరబ్రహ్మ పరంగా కూడా చూసుకుంటాము. ఆ రకంగా కూడా ప్రయోగాలు ఉంటాయి. ఎట్లా ఏన సూర్యః తపతి తేజసా ఇద్ధః అని తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్నది కదా మరి. ఏ తేజస్సు వల్ల సూర్యుడు ధగధగా ప్రకాశిస్తూ ఉన్నాడో అని. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తాడు, కానీ సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేదొకటున్నది. ఆ సూర్యుడిని కూడా ప్రకాశింపచేసే జ్యోతి గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాము. సూర్యుడు ప్రకాశించడం వరకు మాత్రమే కాదు, లిమిటెడ్‌గా కాదు. ఇతి చ మంత్రవర్ణాత్ అని ఆ మంత్రం, ఇటువంటి మంత్రాలు చాలా చెప్తూ ఉంటాయి మనకి ఇదే విషయాన్ని. యత్వా న అయం జ్యోతిశ్శబ్దః చక్షుః వృత్తేః ఏవ అనుగ్రాహకే తేజసి వర్తతే అన్యత్రాపి ప్రయోగ దర్శనాత్. యత్వా అయం, ఏదైతే ఈ జ్యోతిః అన్న శబ్దము కంటికి చూపునిచ్చే ఆదిత్యుడి గురించి చెప్తూ ఉన్నది గదా అని మనము ముందు జ్యోతి అన్న శబ్దం వల్ల మనకు అర్థమయ్యేదేమి అంటే కంటికి వెలుగునిచ్చేది అని చూసుకున్నాం గదా. అసలు మొదట ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడే క్వశ్చన్ రాగానే వెంటనే చూసిందేమి, ప్రసిద్ధంగా మనకు తెలిసేదేంటి అంటే చక్షుః వృత్తేః నిరోధకం శార్వరాధికం తమః ఉచ్యతే తస్యాహ ఏవ అనుగ్రాహకం ఆదిత్యాదికం జ్యోతిః అని మనం డెఫినేషన్ చెప్పుకున్నాము. కళ్ళకు దాని వృత్తిని అడ్డుకునేదేది, కంటికి చూపు అన్నది దాని వృత్తి, దాని ధర్మం. దాన్ని నిరోధించేదేది అంటే రాత్రులను తయారు చేసే చీకటి. దానికి, ఆ చీకటికి కంటికి చూపు పోయి చూడ్డానికి అవకాశం లేకుండా ఉంటే అటువంటి కంటికి చూపునిచ్చేదేది ఆదిత్యుడు మొదలైన జ్యోతి. అందుకని జ్యోతి అంటే ఆదిత్యుడు అని మనము అయిండొచ్చు కదా అని చూసుకుంటున్న సమయంలో ముందు చెప్పుకున్నది దీని గురించే. ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాము. జ్యోతిష్ శబ్దంతో చక్షువుకున్న వృత్తి అంటే చూడడమన్న శక్తి, దాని పని అది గ్రహింపబడుతూ ఉంటుంది. దేనివల్ల కంటికి చూపు కలుగుతుందో దాన్ని జ్యోతిష్ శబ్దంతో మనం చెప్పుకుంటాం కదా అంటే అవును. కానీ అంత మాత్రమే గాదు. ప్రకాశింపచేస్తుంది అంటే కంటికి చూపునిచ్చి విషయాలని గ్రహించే శక్తినిస్తుంది అన్నంత మాత్రానికే అదక్కడకి అయిపోలేదు. అన్యత్రాపి ప్రయోగ దర్శనాత్, వేరే వేరే చోట్ల గూడా ప్రకాశింపచేయడం అన్నది వేరే చోట్ల గూడా ప్రయోగం ఉంటుంది. ప్రకాశించడం అంటే కంటికి చూసే శక్తినివ్వడం ఒక్కటే గాదు. వస్తువులను కంటికి కనిపించేలాగా చెయ్యడం ఒక్కటే గాదు. యాక్చువల్‌గా వాచా ఏవ అయం జ్యోతిషాః తే, వాక్కులన్న జ్యోతులతో, అట్లనే మనః జ్యోతిః జుషతాం, మనస్సన్న జ్యోతితో అని మనసుని కూడా జ్యోతి శబ్దంతో, వాక్కును కూడా జ్యోతి శబ్దంతో మన ఉపనిషత్తులు మనకు చెప్తూ వస్తాయి, మన వేదాలు మనకు చెప్తూ వస్తాయి. దీనివల్ల మనకేమర్థమైతుంది? తస్మాత్ యద్యత్ కస్యచిత్ అవభాసకం తత్తత్ జ్యోతిః శబ్దేన అభిధీయతే. ఏదేదైతే, ఎక్కడెక్కడైతే ఏదైనా సరే అవభాసకం ప్రకాశింపచేస్తుందో, తెలిసేలా గ్రహించేలాగా చేస్తుందో అదంతా జ్యోతి అన్న శబ్దంతో చెప్పబడుతుంది. ఇప్పుడు కన్నున్నది, దానికి విషయాన్ని గ్రహించే శక్తి ఏదిస్తున్నదో అది జ్యోతి.
లేదా చెవి ఉన్నది. దానికి దాని విషయాన్ని గ్రహించే శక్తి ఏదిస్తున్నదో అది జ్యోతి. ఆ విధంగా ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియము దాని యొక్క వృత్తిని అది ప్రవర్తింపచేసుకోవడానికి ఏది ఉపకరిస్తుందో అదంతా జ్యోతి అన్న శబ్దంతోటే చెప్పబడుతుంది. తథా సతి బ్రహ్మణః అపి చైతన్యరూపస్య సమస్త జగత్ అవభాసహేతుత్వాత్ ఉపపన్నః జ్యోతిః శబ్దః. కంటికి ఓన్లీ వస్తువులను చూసే శక్తి, చెవికి ఓన్లీ శబ్దాలను వినే శక్తి, అట్లా కొంచెం కొంచెంగా లిమిటెడ్‌గా ఉండొచ్చు. మన పరబ్రహ్మమేమో చైతన్య రూపంతో సమస్త జగత్తును ప్రకాశింపచేస్తూ ఉండడం చేత జ్యోతిః అన్న శబ్దము పరబ్రహ్మానికి ఉపపన్నమై ఉన్నది. దానికి తగి ఉన్నది. పైగా ఇదే విషయం గురించి మనకు వేరే వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తాయి? తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి అని కౌశిటకి ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అది ప్రకాశిస్తూ ఉంటేనే దాన్ని అనుసరించి సర్వము భాతి ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ప్రకాశంలోనే సర్వము తెలుస్తూ ఉంటుంది అని మన ఉపనిషత్తు చెప్పింది కాబట్టి అన్నింటినీ ప్రకాశింపచేస్తున్నది. కావాలంటే కొన్నింటిని మన కన్ను ప్రకాశింపచేయొచ్చు, కొన్నింటిని సూర్యుడు ప్రకాశింపచేయొచ్చు, కొన్నింటిని అగ్ని ప్రకాశింపచేయొచ్చు. కానీ అన్నింటినీ ప్రకాశింపచేస్తూ అన్నింటినీ కనిపించేలాగా చేస్తున్నది మాత్రం పరబ్రహ్మమే. కాబట్టి మిగిలినవన్నీ చిన్న చిన్న జ్యోతులు. పరబ్రహ్మము అసలు స్వయం జ్యోతి, అది పరంజ్యోతి. కాబట్టి ఇత్యాది శృతిభ్యః చ, ఈ శృతివాక్యాల వల్ల, వేదవాక్యాల వల్ల మనకి ఈ విషయం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. మనం లిమిటెడ్‌గా చూడవలసిన అవసరం లేదు అర్థాన్ని. చాలా ఎక్కువగా అన్నింటికన్నా పూర్ణంగా ఏదైతే ఈ పదానికి అర్థం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తుందో దాన్ని ఈ శబ్దానికి అర్థంగా, జ్యోతి అన్న శబ్దానికి అర్థంగా చూసుకోవచ్చు. తర్వాత ఇంకదయిపోయింది కదా ప్రకాశించడం గురించి. పైగా ప్రకాశించడం అంటే వెలగడం అని మనము యూజువల్‌గా చెప్పుకుంటాం. ఏదో లైట్ ప్రకాశించడం, దీపం ప్రకాశించడం, సూర్యుడు ప్రకాశించడం అని. ప్రకాశించడం అంటే ఏదైనా సరే వెలుగులోకి వచ్చేలాగా చేయడము, అందరికీ తెలిసేలాగా చేయడము అని అర్థము. పుస్తక ప్రకాశకులు, గ్రంథ ప్రకాశకులు అని నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ పర్సనల్‌గా. ఎందుకు అంటే ప్రకాశం అనగానే దీపం యొక్క ప్రకాశం, సూర్యుడి యొక్క ప్రకాశం ఇట్లా లిమిటెడ్‌గా ఆలోచిస్తుంది మనసు వెంటనే ప్రసిద్ధంగా. నేను అందుకే దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రకాశించడం అంటే కనిపించేలాగా చేయడం ఏ విధంగానైనా సరే. ఆలోచనలైనా సరే కనిపిస్తున్నాయంటే ఆలోచనల్ని కనిపింపజేస్తున్నదేంటి? ఆ రకంగా ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. పుస్తక ప్రకాశకుల్లాగా పుస్తకాన్ని అందరికీ తెలిసేలాగా చేసినవారు అని తనకర్థం. అట్లా మొత్తం సర్వాన్ని ప్రకాశింపచేస్తున్నదేదున్నదో, ఇంకా అది కాక ఇంక వేరేదేది లేదో, ఇంక వేరేవన్నీ దాన్ని బట్టే వాటికి వాటి పరిధుల్లో ఉన్న వాటిని ప్రకాశింపజేస్తూ ఉన్నాయో, అటువంటి పరంజ్యోతిని, అటువంటి పరాన్ని, పరబ్రహ్మాన్ని, పరంజ్యోతిని జ్యోతిగా మనం చెప్పుకోవచ్చు. ఇంక తర్వాత జిమర్యాద గురించి చెప్పుకున్నాం గదా! ఆకాశమన్న హద్దు. ఏదో లేతే దివి అన్న హద్దు ఉంది గదా! ఆ హద్దు గురించి చూద్దాము. యదపి ఉక్తం జిమర్యాదత్వం సర్వగతస్య బ్రహ్మణః న ఉపపద్యతే ఇతి అత్ర ఉచ్యతే. సర్వగతస్యాపి బ్రహ్మణః ఉపాసనార్థః ప్రదేశ విశేష పరిగ్రహః న విరుధ్యతే. ఏదైతే జిమర్యాద, దివి అన్న హద్దు చెప్పబడి ఉన్నదో అటువంటి హద్దు సర్వగతుడైన పరబ్రహ్మకు పని చెయ్యదు కదా! నా ఉపపద్యతే ఇతి అని మనకొక ప్రశ్న వచ్చింది. అత్ర ఉచ్యతే, ఈ విషయం గురించి ఆలోచిద్దాము. దాని గురించి ఏం చెప్తున్నామంటే, సర్వగతమైన పరబ్రహ్మకు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అని హద్దులు చెప్పడం ఎందుకు అంటే, ఉపాసనార్థము. ఉపాసన కోసము హద్దు చెప్పొచ్చు మరి. ఎందుకంటే డైరెక్ట్‌గా అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని నువ్వు నిర్గుణంగా, నిరాకారంగా తెలుసుకో అంటే తెలుసుకోవడం కష్టం కాబట్టి, దాన్ని ఏదో ఒక రూపంగా ఉపాసించమని చెప్పడం కోసము ఒక హద్దు చెప్పవచ్చు. ప్రదేశ విశేష పరిగ్రహః,
ఈ ప్రదేశంలో ఉన్నది చూసావా? ఆ దివిలో, ఆకాశంలో ఆదిత్యుడి రూపంగా ఉన్నది కూడా అదే. ముందు నువ్వు దీన్ని భావన చెయ్యి. దీన్ని ఉపాసన చేస్తూ ఈ సూర్యుడి రూపంలో, ఆదిత్యుడి రూపంలో ఉన్నది కూడా పరబ్రహ్మమే, ఆత్మే, పరమాత్మే అన్న ఉద్దేశంతో కూడా ఉపాసన చేయవచ్చు. ఆ రకంగా చెప్పే సమయంలో, ఉపాసన గురించి చెప్పే సమయంలో ప్రదేశాన్ని విశేషంగా పరిగ్రహించడం కూడా చెయ్యవచ్చు. దానికి విరోధమేమీ లేదు అని మనం అనుకున్నాక మళ్ళీ ఒక ప్రశ్నొచ్చింది. నను ఉక్తం నిష్ప్రదేశస్య బ్రహ్మణః ప్రదేశ విశేష కల్పన న ఉపపద్యతే ఇతి. ప్రదేశంతో సంబంధం లేని పరబ్రహ్మానికి మళ్ళీ ఒక ప్రదేశాన్ని విశేషంగా కల్పించవలసిన అవసరమేమి? అట్లా చేస్తే అది పని చెయ్యదు గదా! అది అనుచితం కదా! అంటే అయం దోషః ఇందులో గూడా దోషమేమీ లేదు. ఈ విధంగా ఆలోచిద్దాం ఇప్పుడు. నిష్ప్రదేశస్యాపి బ్రహ్మణః ఉపాధి విశేష సంబంధాత్ ప్రదేశ విశేష కల్పన ఉపపత్తేః. అంతే విషయము. ఉపాధి విశేషంగా చూపిస్తేనే ఒకవేళ ఉపాధులతో ఉన్న ఆ ఇంద్రియాలు పట్టుకోగలవు అంటే, అట్లాంటప్పుడు ఆ దేహి ఉపాసన చెయ్యడం కోసము ఏదైనా పలాని ప్రదేశంలో, పలాని రూపంలో, పలాని విధంగా అని చూపిస్తేనే పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అన్నప్పుడు, అసలు నిరాకారమైన బ్రహ్మకు ఒక ఆకారాన్ని చూపిస్తూ, నిష్ప్రదేశమైన పరబ్రహ్మకు ఒక ప్రదేశంలో ఉన్నాడు, ఇక్కడ ఆయన్ని ఈ విధంగా ఉపాసన చెయ్యి అని చూపిస్తూ, ఏదో ఒక ఉపాధి విశేషంతో సంబంధం చూపించి ప్రదేశాన్ని విశేషంగా కల్పించి చెప్పడము ఉచితమే. వీళ్లకు పట్టుకునేందుకు అవకాశము ఉండాలి కాబట్టి, వాళ్ళకా శక్తి కలిగినంత వరకు నిరాకారంగా, నిరాధారంగా, నిష్ప్రదేశంగా, నిర్గుణంగా దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోవడం వాళ్ళకి కుదరకపోతే, ఉపాసనగా చూపిస్తూ ఉన్న సమయంలో నిష్ప్రదేశమైన బ్రహ్మకు ప్రదేశాన్ని కల్పించి, ఇదిగో ఇక్కడున్నాడు, ఇక్కడ నువ్వు ఉపాసన చెయ్యి, హృదయంలో ఉన్నాడు ఉపాసన చెయ్యి అంగుష్టమాత్ర పురుషుడిగా, జఠరంలో ఉన్నాడు వైశ్వానరుడిగా, అదిగో ఆకాశంలో ఉన్నాడు సూర్యుడుగా, అదిగో కంటిలో ఉన్నాడు అక్షిపురుషుడుగా అని ఈ విధంగా ఏదో ఒక ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటుంది. నిష్ప్రదేశమైన బ్రహ్మకు ప్రదేశాన్ని కల్పించి, నిరాకారమైన బ్రహ్మకు ఒక రూపాన్ని కల్పించి, నిర్గుణమైన బ్రహ్మకు ఏవో గుణాలున్నాయి అని గౌణాలతో, నిరాధారమైన ఆధారం అవసరం లేని అన్నింటికీ ఆధారమైన బ్రహ్మకు ఏవో ఆధారాలు ఉన్నట్టుగా చూపిస్తూ, మనం ఇంతకు ముందు బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని అక్కడ ఇందులోనే వస్తుంది. మన తైత్తరీయంలోనే ఆనందమయ కోశం గురించి చూసుకుంటూ వస్తూ ఉన్న సమయంలో బ్రహ్మసూత్రాల్లో గూడా చూసాము. మళ్ళీ ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న తైత్రీయోపనిషత్తులో గూడా చూస్తాము. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అంటే బ్రహ్మపుచ్చంలో ఉంటాడు. అది అక్కడ ఆధారం అని. ప్రతిష్ఠ అంటే ఆధారం అని ఎందుకు చెప్తాము? ఉపాసన కోసం చెప్పేందుకు అవసరమవుతుంది ఒక్కొక్కసారి. తదాహి అట్లానే ఆదిత్యే చక్షుషి హృదయే ఇతి ప్రదేశ విశేష సంబంధాన్ని బ్రహ్మణః ఉపాసనాని శ్రూయంతే. ఆదిత్యుడు అని ఏదో ఒక ప్రదేశంలో ఉన్న ఒక రూపాన్ని చూపించి, దానికి కొన్ని గుణాలు వాటిని ఆపాదించి, కొన్ని కర్మలతో, క్రియలతో ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అని చూపించడం. అట్లానే చక్షుషి అక్షిపురుషుడు, కంట్లో పురుషుడు అని చెప్పడం. అట్లానే హృదయంలో అంగుష్టమాత్ర పురుషుడు అని చెప్పడం. ఈ రకంగా లేతే హృదయంలో జ్యోతిలాగా ఉన్న పురుషుడు అని చెప్పడం. రకరకాలుగా మనకెందుకు చూపిస్తూ ఉన్నది అంటే, బ్రహ్మ యొక్క ఉపాసన కోసమే ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. విశేషము ప్రధానంగా ప్రదేశాన్ని, రూపాన్ని, ఆధారాన్ని చూపించడం ఎందుకు అంటే ఇవన్నీ ఉపాసన కోసమే. ఏదైనా విశ్వతః పృష్టేషు ఇతి ఆధార బహుత్వం ఉపపాదితం. రకరకాల ఆధారాలన్నింటినీ చూపిస్తూ ఆదిత్యుడిని ఒక ఆధారంగా, ఆదిత్యుడిని పెట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని పరబ్రహ్మను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పాల్సొస్తుంది మరి. నిరాధారంగా నిరాధార బ్రహ్మను పట్టుకో డైరెక్ట్‌గా అంటే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని ఇది అవసరమై ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏముండే మనకి?
యదపి యతదుక్తం ఔష్ణ్యఘోషానుమితే కౌక్షేయే కార్యే జ్యోతిష్యధ్యస్యమానత్వాత్ పరమపి దివః కార్యం జ్యోతిః ఏవ ఇతి తదపి అయుక్తం. అదిగో కౌక్షేయే కార్యే జ్యోతిషి, కుక్షిలో ఉన్న కార్యజ్యోతి అంటే జఠరాగ్ని. ఈ జఠరాగ్ని ఏదో ఉష్ణత్వం వల్ల, ఘోష శబ్దం వల్ల అనుమితే అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు అని ఏది చెప్పారో వాటిని ఇదిగో ఏదో అధ్యాస్యమానత్వాత్ అధ్యాసం చేయడం వల్ల, అధ్యాస చెయ్యాలి అంటే సారూప్యం ఉండాలి కాబట్టి, పరబ్రహ్మకేమో ఇటువంటి లక్షణాలు లేవు కాబట్టి చెప్పబడుతున్నది పరబ్రహ్మం కాదు అని పైన మనము చూసుకుంటూ వచ్చాము. అందుకని ఆ కారణానికి దివహ అని చెప్పింది ఇక్కడ. దివిలో ఉన్నది అని చెప్పిన జ్యోతి, పరహ దివహ జ్యోతి అన్నది కార్యజ్యోతి ఏవా, కార్యజ్యోతి, అంతేగాని అది పరంజ్యోతి పరబ్రహ్మము కాదు అని ఏదన్నామో అది అయుక్తం, అది అనుచితం, అది కూడా తగదు. ఎందుకు? పరస్యాపి బ్రహ్మణః నామాది ప్రతీకత్వాత్ కౌక్షేయ జ్యోతిః ప్రతీకత్వ ఉపపత్తేః. పరబ్రహ్మ ఏదున్నదో దానికి ఎన్నో నామాలుంటాయి. దానికి అసలు నామం లేదు, రూపం లేదు, దానికి ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఏవో ఒక నామాలు పెట్టి మనము చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి అట్లాంటప్పుడు ఎన్నో ప్రతీకలు చూపిస్తాము. అదిగో ఆకాశంలో సూర్యుడిని చూసావా, అదిగో నీ కంటిలో అక్షిపురుషుణ్ణి చూసావా, అదిగో నీ హృదయంలో హృదయ పుండరీకంలో ఉన్న జ్యోతిని చూసావా, ఇట్లాంటివన్నీ ఏవో ప్రతీకలు, చిహ్నాలు, గుర్తులు చూసుకోవాల్సి వస్తుంది పేర్లు పెట్టుకుని. అట్లానే కౌక్షయ జ్యోతి, కుక్షిలో ఉన్న జ్యోతి అని కూడా ప్రతీక చెప్పవలసి వస్తుంది. మరి అదే విషయం గురించి మన వేదం ఏం చెప్తుంది? దృష్టంచ శృతంచ ఇతి ఉపాసీత ఇతి అని ఈ 13వ ఖండాన్ని పూర్తి చేస్తూ తదేత దృష్టంచ శృతంచ అని నువ్వు అదిగో వినపడ్డది, అవునవును, నిజమే నిజమే, కనపడ్డది, అవునవును అని నువ్వు ఉపాసన అయితే మొదలు పెడితే ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తావు. ఈలోగా నాకేం లాభం అంటావో ఏమో. అట్లా దృష్టం నా చేత అది చూడబడ్డది, శృతం నా చేత వినబడ్డది, విన్నాను, చూశాను అని నువ్వు ఉపాసన చేశావంటే అదిగో శరీరాన్ని తాకితే వెచ్చగా తాకింది కాబట్టి అవును నిజమే, శరీరంలో ఆ కుక్షి పురుషుడు ఉన్నది, అది వెచ్చగా తాకుతున్నది ఆ జఠరాగ్ని. అట్లానే అదిగో వింటూ ఉంటే శబ్దం వినిపిస్తూ ఉన్నది కాబట్టి లోపల ఉన్నది ఆ అగ్ని అని ఆ రకంగా ముందు ఉపాసన అయితే చెయ్యి. నువ్వు వినిపిస్తూ ఉన్నది కాబట్టి, కనిపిస్తూ ఉన్నది కాబట్టి అని నువ్వు ఉపాసన మొదలుపెట్టు. దానివల్ల నీకేమొస్తుంది? గొప్ప రూపము, గొప్ప శృతి కలుగుతాయి. అటువంటి వాడు వాటిని తెచ్చుకుంటాడు, వాటిని పొందుతాడు అని చెప్పినప్పుడు ఆ రకంగా ఉపాసన చెయ్యి అని చెప్తూ ఉన్నది ఎందుకు? ఉపాసన కోసము ఆ ప్రతీకలను ఏదో ద్వారాలుగా ఇస్తుంది, ఒక మార్గంగా, కొన్ని మార్గాలుగా. ప్రతీక ద్వారకాలవి. ఈ ప్రతీకల ద్వారా దృష్టత్వం, శృతత్వం చెప్తూ ఉంటుంది ఉపాసన కోసం. అయితే అంత మాత్రాన ఈ కడుపులో ఉన్నది కుక్షి పురుషుడు, ఆ లోపల ఉన్న కుక్షి జ్యోతి, అది యాక్చువల్‌గా వేరేది పరబ్రహ్మకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. పరబ్రహ్మనే ఈ విధంగా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నది. తర్వాత ప్రశ్న ఏమున్నది మనకి? యదపి అల్పఫల శ్రవణాత్ న బ్రహ్మ ఇతి తదపి అనుపపన్నం. అల్ప ఫలం చెప్పింది, పైగా పోయి అదేం చెప్పింది? నువ్వు ఇంత చేస్తే, నువ్వు అంత జ్వలిస్తున్న అగ్ని, అదిగో చూసావా, నువ్వు విను, తాకి చూడు తెలుస్తుంది, విని చూడు వినిపిస్తుంది, అప్పుడు అవును విన్నాను, అవును చూశాను అని నువ్వు ఉపాసించావంటే ఎవరైతే అట్లా చేస్తారో ఏవం యః వేద వాడు చక్షుష్యః శృతః భవతి, మంచి రూపవంతుడు, చక్కటి శృతవంతుడు అవుతాడు అనే అల్ప ఫలితాలు చెప్పింది ఇక్కడ.
ఆ పరబ్రహ్మనే దృష్టము, శృతము అని ఉపాసన చేస్తే పరబ్రహ్మమే భవతి అవ్వచ్చు గదా! కలగొచ్చు గదా! పరబ్రహ్మమే కలుగుతుంది అని అక్కడేమి అది ఫలశ్రుతి చెప్పలేదు. అల్పమైన ఫలాలు కలుగుతాయి అని ఫలశ్రుతి చెప్పింది. కాబట్టి అది పరబ్రహ్మం కాదు. నా బ్రహ్మ ఇతి అని మనం ఒకవేళ అనుకుంటే తదపి అనుపపన్నం అది గూడా సరిగాదు. ఎందుకు? న హీయతే ఫలాయ బ్రహ్మ ఆశ్రయణీయం. ఈయతే నేతి నియమహేతుః అస్తి. నహి ఈయతే ఫలాయ. ఇంత మాత్రం ఫలానికి బ్రహ్మ ఆశ్రయణీయము నా. ఆశ్రయించతగినది కాదు. ఈయతే ఇంత మాత్రానికి బ్రహ్మను ఆశ్రయించొచ్చు. ఇంత మాత్రానికి బ్రహ్మను ఆశ్రయించరాదు అని నియమాలు ఉన్నాయి అని చూపించడానికి కారణాలు నాస్తి లేవు. ఇదిగో నీకింత మాత్రం ఫలం కావాలనుకో, అప్పుడు పరబ్రహ్మం దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. ఎళ్ళకు, వద్దు. నీకు చాలా ఎక్కువ ఫలం కావాలనుకో, నీకు ఈ ఫలం కావాలంటే పరబ్రహ్మ దగ్గరికెళ్ళు. నీకింత మాత్రం ఫలం కావాలంటే పరబ్రహ్మం దగ్గరికెళ్ళొద్దు అని అక్కడేమైనా నియమాలు రాసిపెట్టున్నాయా? యత్ర హి నిరస్త సర్వ విశేష సంబంధం పరం బ్రహ్మ ఆత్మత్వేన ఉపదిశ్యతే తత్ర ఏకరూపం ఏవ ఫలం మోక్షః ఇతి అవగమ్యతే. ఎక్కడైతే నిరస్త సర్వ విశేష సంబంధమైన పరబ్రహ్మము ఆత్మగానే ఉపదేశించబడుతూ ఉన్నదో, సర్వ విశేషాలు రూప విశేషము, ప్రదేశ విశేషము, ఆధార విశేషము, గుణ విశేషము అని ఈ విధంగా ఏ ఏ విశేషాలున్నాయో వేరువేరుగా పరిచ్ఛిన్నంగా చూపించేవేవున్నాయో అవన్నీ నిరస్తమై జారిపోయి ఉన్న పరబ్రహ్మము ఏ విధమైన విశేషాలు లేకుండా సర్వ విశేషాలకు ఆ మొత్తము సంబంధాలకు దూరంగా ఉన్న వాటికి సంబంధమే లేని పరబ్రహ్మ ఆత్మగా ఉపదేశింపబడుతూ ఉన్న సందర్భంలో తత్ర అక్కడ ఏకరూపమైన ఫలమే ఉంటుంది. ఒకటే ఫలం ఉంటుంది. బ్రహ్మాత్మైకత్వం చెప్తూ ఉన్న సందర్భంలో ఫలం ఒక్కటే మోక్షమే. ఇంకంతే విషయం. ఎప్పుడైతే పరబ్రహ్మము ఆత్మగా ఉపదేశించబడుతూ ఉన్నదో ఆ సమయంలో ఆధారం లేదు, రూపం లేదు, గుణం లేదు, ప్రదేశం లేదు, ఏమీ లేదు. అటువంటి స్థితిలో దాన్ని అర్థం చేసుకుంటే కలిగే ఫలితము మోక్షము. అదొక్కటే. ఇంకయిపోయింది అక్కడికి. అయితే అంత శక్తి లేదు ఎవరికైనా. వాళ్ళ బుద్ధి ఆ విధంగా నిరాధారంగా, నిరాకారంగా, నిర్గుణంగా, నిష్ప్రదేశంగా పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకునేందుకు ఇంకా అంత బలం లేకుండా ఉన్నది, దానికి అంత శక్తి లేదంటే, అటువంటి వాళ్లకు గుణ సంబంధంగా ఏవో రూపాలతో వాటితో ఫలాని ప్రదేశంలో అనుకుంటూ చెప్పవలసి వస్తుంది. యత్ర తు గుణ విశేష సంబంధం ప్రతీక విశేష సంబంధం వా బ్రహ్మ ఉపదిశ్యతే తత్ర సంసార గోచరాణ్యేవ ఉచ్చావచాని ఫలాని దృశ్యంతే. ఎక్కడైతే గుణ విశేషాలతో సంబంధం ఉన్నది, ప్రతీక విశేషం, ప్రతీకం అంటే ఏవో గుర్తులు, 4 చేతులున్నాయి, 8 చేతులున్నాయి, 4 కాళ్ళున్నాయి, ఫలాని రకంగా ముఖమున్నది, ఇన్ని ముఖాలున్నాయి, ఈ రంగులో ఉన్నది, ఇది విషయాలని ఈ రకంగా ఏవో ప్రతీకలు చూపిస్తూ పేర్లతో, రూపాలతో, నామరూపాలతో, నామరూపాలన్న ప్రతీకలతో, గుణాలతో విశేషంగా వేరువేరుగా చూపిస్తూ ఒకవేళ బ్రహ్మ ఉపదేశించబడుతూ ఉన్న సందర్భంలో తత్ర అక్కడ సంసార గోచరాణి ఏవా, ప్రపంచంలో యాక్చువల్‌గా తెలిసే వాటినే ఉచ్చావచాని చిన్నవాటినో, పెద్దవాటినో ఫలాలుగా చూపిస్తూ ఉంటారు. వాడొకవేళ సగుణంగా, సాకారంగా నామాలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి పరిస్థితిలో బ్రహ్మను బ్రహ్మాండంలోని ఏవో ప్రాప్తులతో పాటే
ఫలాలుగా చూపిస్తారు. అటువంటప్పుడు మన బృహదారణ్యకంలో చెప్పినట్టు అన్నాదః వసుదానః విదంతే వసుః యః ఏవం వేద. ఈ వసువును ఎవరైతే ఏవం వేద, ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు అన్నాదులవుతారు. అన్నాన్ని భుజించేవారు లేదా అన్నాన్ని దానంగా ఇచ్చేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, వసుదానం చేసేవాళ్ళు, వస్తువులు, ధనాలు మొదలైన వాటిని దానం చేసేవాళ్ళుగా వాళ్ళు తెలియబడతారు, ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అన్నాన్ని దానం చేసేవాళ్ళు, అన్నాన్ని భుజించేవాళ్ళు, ధనాన్ని దానం చేసేవాళ్ళుగా అవుతారు. అనట్లా అది రకరకాలుగా ఫలితాలు ఎందుకు చూపిస్తుంది అంటే, వాళ్ళు అంత మాత్రమే ఉపాసిస్తే అంత మాత్రమే ఫలితాలు చెప్తుంది. వాళ్ళు అంతా అయి ఉన్నది అదే తత్వం అని ఉపాసిస్తే దాని ఫలితం వేరేగా చెప్తుంది. అయితే చిన్నవైనా సరే, పెద్దవైనా సరే ఫలితాలన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఇక్కడ చిన్న ఫలితం చెప్పారు గాబట్టి ఇది పరబ్రహ్మం కాదో ఏదో అనుకోవడానికి వీల్లేదు. ఫలితం చిన్నదైనా సరే, పెద్దదైనా సరే వస్తున్నదంతా ఎక్కడి నుంచో ఆ మూలం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామిక్కడ. అందుకని. తర్వాత యద్యపి న స్వవాక్యే కించిత్ జ్యోతిషః బ్రహ్మలింగమస్తి తథాపి పూర్వస్మిన్ వాక్యే దృశ్యమానం గ్రహీతవ్యం భవతి. తదుక్తం సూత్రకారేణ జ్యోతిశ్చరణాభిధానాత్ ఇతి. ఏది అంటే నువ్వు పైన కింద అంతా చూపిస్తావు. 14 ఖండం అంటావు, 12 ఖండం అంటావు. 12 ఖండంలో చెప్పిన జ్యోతిహి అంటే ఏమి? త్రిపాదస్య అమృతం దివి అన్నది చూసుకో అని 12వ ఖండం చూపిస్తావు. లేదా తర్వాత ఖండంలో శాండిలియం అంటావు. నువ్వు ముందో ఎనకో చూపిస్తావు. ఇక్కడ ఈ ఖండంలో ఈ మంత్రం చెప్తున్న చోట అదే వాక్యంలో బ్రహ్మని నిర్దేశించే బ్రహ్మ లక్షణాలను చూపించేది ఇంకేమైనా ఉన్నదా అక్కడ ఇన్ఫర్మేషన్? లేదు గదా! కాబట్టి కించితియే కొంచెం కూడా అదే వాక్యంలో జ్యోతి అని చెప్పిన వాక్యంలో జ్యోతి అంటే పరబ్రహ్మం అని చూపించే బ్రహ్మలింగాలు, బ్రహ్మ చిహ్నాలు చూపించేది ఇంకేమీ లేదు. పూర్వస్మిన్ వాక్యే అందుకనే వెళ్ళి పూర్వ వాక్యాల్లో చూసుకోవలసి వచ్చింది. అక్కడ దృశ్యమానం గ్రహీతవ్యం భవతి. అందుకని మన సూత్రకారుడు ఏం చెప్తున్నాడు? జ్యోతిశ్చరణాభిధానాత్ అందులో వెంటనే కనిపించట్లేదు కాబట్టి మనం వెళ్ళి అంతకన్నా ముందున్న దాంట్లో చూసుకోవలసి ఉంటుంది. అందుకని ఆయన చాలా క్లియర్‌గా ఇక్కడ జ్యోతి అన్న చోట అసలు ఆయన సూత్రమే ఎంత అందంగా రాశారంటే, ఒకటి అసలు మన సూత్రకారులు బాదరాయణుల వారు జ్యోతిహి అన్నదానికి అర్థము పరబ్రహ్మము. దాన్ని పరబ్రహ్మం అని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, చరణాలు, పాదాలు చెప్పారు కాబట్టి అని రాస్తే ఆయన ఇంతే రాశారు పాపం. మన సూత్రకారులు జ్యోతిశ్చరణాభిధానాత్ అని ఊరుకుంటే, మన భాష్యకారులు శంకరుల వారు ఎంత క్లియర్‌గా అర్థం చేసుకున్నారు. ఇంతే 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 అక్షరాల సూత్రంలో జ్యోతిహి చరణాభిధానాత్ అని ఆయన ఊరుకోగానే సూత్రకారులు మన భాష్యకారులకి ఎంత అర్థమయ్యిందంటే ఇన్ని పేజీల భాష్యం రాశారాయన. జ్యోతిహి అన్నది ఇక్కడ నిజంగా గూడా 13వ ఖండంలో జ్యోతిహి అన్న చోట ఆ మంత్రంలో గాని, ముందు గాని, వెనక గాని ఎక్కడ పరబ్రహ్మం గురించి చెప్తున్నట్టుగా లేదు. కానీ అంతకన్నా ముందు త్రిపాదస్య అమృతం దివి అని ఉన్నది. ఒక పాదంతో సర్వభూతాలన్నీ ఉన్నాయి అని ఉన్నది. కాబట్టి ఈ 4 సా ఏషా చతుష్పద షడ్విధ గాయత్రి అని చెప్తూ ఉన్నా కూడా చతుష్పత్ అయిన పరబ్రహ్మ గురించే అని అర్థం చేసుకోవాలి అని మన భాష్యకారుడు అర్థం చేసుకుని ఇంత భాష్యం రాసిచ్చారు. అయినా కూడా మళ్ళీ మనకు ఒక అనుమానం వస్తుంది. కథం పునః వాక్యాంతరగతేన బ్రహ్మ సన్నిధానేన జ్యోతిశ్రుతిః స్వవిషయాత్ శక్యా ప్రత్యావ్య వ్యావర్తయితుం. అంతా బానే ఉంది గాని సిద్ధాంతి. పునః మళ్ళీ కథం పునః ఎందుకయ్యా మళ్ళీ మనము? వాక్యాంతరగతేన ఆ వాక్యంలో అయితే లేదు కదా! 13వ ఖండంలో 7వ వాక్యంలో
వేదవాక్యంలో ఎక్కడైనా ఆ విషయం ఉందా? పోనీ పరబ్రహ్మం లేకపోతే పోయింది. ఈ వాక్యంలో గాని, ఈ ఖండంలో గాని ఎక్కడైనా చతుష్పాతనుందా ఇక్కడ? అది 4 పాదాలతో ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ ఈ ఖండంలో ఉన్నదా? లేదు గదా! ఆ వాక్యంలో లేదు, ఆ ఖండంలో గూడా లేదు. వాక్యాంతర్గతేన ఇంక వేరే ఎక్కడో వేరే ఖండంలో ఇంకెక్కడో వేరే చోట ఉన్న వాక్యాన్ని పట్టుకొచ్చి, అక్కడ చెప్తున్నది బ్రహ్మ గాబట్టి, ఈ జ్యోతిని తీసుకెళ్ళి ఆ బ్రహ్మానికి ఎందుకు సన్నిధానం చేయాలి? ఎందుకు దాన్ని సంధానం జేయాలి? అక్కడ ఆల్రెడీ జ్యోతి అన్నది అదిగో దివిలోని జ్యోతి అని క్లియర్‌గా మనకు తెలుస్తూనే ఉంటే, దాన్ని దాని సొంత విషయం నుంచి ప్రత్యావ్య పక్కకు తప్పించి, వ్యావర్తయితుం పక్కదారిలోంచి దాన్ని ఇంకొక సైడ్ నుంచి తీసుకెళ్ళి బ్రహ్మకి కలుపుకోవాల్సిన అవసరం ఎందుకు? కథం శక్య అదెట్లా శక్యమవుతుంది? ఇక్కడ ఈ సెక్షన్‌లో జ్యోతి అన్నప్పుడు దివి జ్యోతి, ఆకాశంలోని జ్యోతి అంటే ఆదిత్యుడు అంతా క్లియర్‌గా తెలుస్తుంటాయి. పైగా కుక్షి అగ్ని అని చెప్తూ ఉంటే, జఠరాగ్ని అని తెలుస్తూనే ఉంది. ఆకాశంలో సూర్యుడని తెలుస్తూ ఉంటే, దాని స్వవిషయం నుంచి దాన్ని జార్చి పక్కదారిగా ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? అని ప్రశ్నిస్తే దానికి మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, నయేషః దోషః ఇందులో దోషం లేదు. ఎందుకు? చాలా సింపుల్ పూర్వపక్షి. చాలా సింపుల్. ఇందులో లేదంటున్నావు గదా నువ్వు. 13 ఖండంలో ఎక్కడున్నది అని అంటున్నావు గదా! 13 ఖండం పక్కన బెట్టు. ఈ మంత్రంలోనే ఆ కనెక్షన్ ఉన్నది. ఈ మంత్రంలో అందుకని యత్ అతః పరో దివో జ్యోతిః అని మొదలుపెట్టింది. యత్ ఏదైతే అని. ఏదైతే అన్నది కనెక్టింగ్ పదము. అది దేన్ని కనెక్టింగ్ జేస్తుంది? అంతకన్నా ముందు చెప్పిన విషయాన్ని కనెక్టింగ్ జేస్తుంది. అంతకన్నా ముందు దివి అన్న పదం ఎక్కడొచ్చింది? చెప్పు నువ్వే. అది యత్ అతః పరః దివః జ్యోతి అన్నప్పుడు యత్ ఏదైతే దివి అని ఎక్కడ డిఫైన్ జేసింది? అంతకన్నా ముందు ఇక్కడుంది గాబట్టి. అందుకని దాన్ని మనం ఏం చెయ్యాలి? త్రిపాదస్య అమృతం దివి అన్న చోటు నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కనెక్షన్ లేదంటావు నువ్వు ఇంత క్లియర్‌గా యత్ అని ఉన్నదా లేదా ఇక్కడ? ఏదైతే అని. యత్ అతః పరో జ్యోతిః ఇతి ప్రథమతర పఠితేన యత్ శబ్దేన సర్వనామ్నా జుసంబంధాత్ ప్రత్యభిజ్ఞాయమానే పూర్వవాక్య నిర్దిష్టే బ్రహ్మణి స్వసామర్థ్యేన పరామృష్టే సత్యార్థాత్ జ్యోతిః శబ్దస్యాపి బ్రహ్మ విషయత్వ ఉపపత్తేః. యత్ అతః పరః జ్యోతిః అని చెప్పినప్పుడు యత్ అన్నదా లేదా? అందులో ప్రథమతర పఠితేన ఫస్ట్ మొదలు పెట్టగానే అది యత్ అన్నది. ఆ వేదవాక్యంలో జ్యోతి అన్నది చెప్పడానికి మొదలుపెడుతూ ఫస్ట్ అన్న మాటేమి? యత్ అన్నది. యత్ శబ్దంతో మనకు అర్థమయ్యేదేమి? ఆ సర్వనామ శబ్దంతో సంబంధమైన విషయము. కాబట్టి అదే అర్థాన్ని ఆ శబ్దానికి మనము తెలుసుకోవలసి ఉంటుంది. ఇదెక్కడున్నది? యత్ అన్నది పూర్వవాక్యంలో నిర్దేశింపబడ్డ బ్రహ్మ గురించి చెప్పబడి ఉన్నది. కాబట్టి స్వసామర్థ్యేన యత్ అన్నది దానంతట అది డైరెక్ట్‌గా వెళ్ళి ఆ దివి గురించి చెప్తూ ఉన్న బ్రహ్మ గురించి. ఆ దివి ఏమి మళ్ళీ సెపరేట్‌గా అదేదో లేదు. దివి అంటే ఆకాశములో ఉన్న పరబ్రహ్మ గాదు. అదే అయి ఉన్న బ్రహ్మ. అదే 4 భాగాలుగా ఉంటుంది. అందులో ఒక భాగము సర్వభూతాలు, 3 భాగాలు అమృతం దివి అదే. అన్నీ అదే అని చెప్పింది. దివిలో ఉన్న, అమృతంలో ఉన్న గాదు. అదే అమృతం దివి అని చెప్పింది. డైరెక్ట్‌గా వెళ్ళి అది స్వసామర్థ్యేన తగులుకుంది అక్కడ బ్రహ్మని. ఆ బ్రహ్మమన్న పదార్థాన్ని యత్ అన్న శబ్దం. కాబట్టి జ్యోతిని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఈ యత్ పరబ్రహ్మానికి ఆ దివికి కలిపింది. అందుకని దాన్ని పరామృష్టే అట్లా పరామర్శించి చూసామంటే, సత్యార్థాత్ ఉన్న అర్థాన్ని ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. మనమేదో కల్పించుకుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జ్యోతిష్ శబ్దస్యాపి బ్రహ్మ విషయత్వ ఉపపత్తేః. అందుకని జ్యోతి అన్నప్పుడు బ్రహ్మం గురించే చెప్తూ ఉన్నది అని మనము నిర్ధారించుకోవచ్చు. అది ఉపపత్తి. అది తగి ఉన్నది ఉచితము. తస్మాత్ ఇహ అందుకని ఇక్కడ జ్యోతిః ఇతి అన్నప్పుడు జ్యోతి అన్న శబ్దంతో
బ్రహ్మ అని చెప్పబడుతూ ఉన్నది అని మాత్రమే మనము ప్రతిపత్తవ్యం, దాన్ని పుచ్చుకోవలసి ఉంటుంది అని. ఇంతకీ ఇక్కడ ఈ చాందోగ్యోపనిషత్తులో 13 ఖండంలో 7 మంత్రంలో చెప్పిన జ్యోతిహి అన్నది మళ్ళీ వేరేదేదో గాదు. దివిలో ఉన్న జ్యోతిహి గాదు. అదే పరము, అదే దివము, అదే జ్యోతి, అదే బ్రహ్మము అని మనం దాన్ని అట్లా అర్థం జేసుకోవాలి. అంతేగాని దివిలో ఉన్న జ్యోతి అని, ఆకాశంలో ఉన్న సూర్యుడు, కడుపులో ఉన్న అగ్ని అని చూడరాదు. నువ్వు అదే పరబ్రహ్మాన్ని ఆకాశంలో ఉన్న సూర్యుడుగా, కడుపులో ఉన్న అగ్నిగా, ఈ విధంగా రకరకాలుగా నువ్వు ఉపాసన చెయ్యి. నువ్వైతే ఏదో విధంగా దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని కొన్ని ప్రదేశాలు చూపించడం, కొన్ని రూపాలు చూపించడం, కొన్ని నామాలు ఇవ్వడము, కొన్ని గుణాలతో చెప్పడము, ఇవన్నీ ఉపాసన కోసం చెప్తూ ఉంటుంది వేదం, మనం అర్థం చేసుకోవడం కోసం వీలుగా. కానీ చెప్పబడుతున్నది పరమైన, దివమైన, జ్యోతైన, బ్రహ్మమైన, ఆత్మ అయినా ఏ పేర్లతో చెప్పినా సరే ఇవన్నీ వాచారంభణం వికారం నామధేయం. చెప్పబడుతూ ఉన్న పదార్థం మాత్రం సత్యం అని మనము ఈ సూత్రాన్ని కూడా, దాని భాష్యాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఇంక తర్వాత వచ్చే వారం కలిసి కూర్చుని 25వ సూత్రాన్ని అధ్యయనం చేసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.